సో మార్కెట్‌లో మనం క్రెడిట్ రిస్క్ కూడా చూసుకోవాలనమాట. ఐ మీన్ క్రెడిట్ వర్త్ ఆఫ్ ఎనీ బాండ్ ఇష్యూవర్స్‌ది వాళ్ళది ఎంతవరకు ఉంది అసలు. సో వాళ్ళు ఇన్ టైమ్‌లో మనకి రీపే చేయగలుగుతారా? లేదా మనం బాండ్స్ ఆప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క క్రెడిట్ వర్త్ లెస్ ఏదైతే కంపెనీది మనం అనలైజ్ చేసుకోకుండా అందులో బాండ్స్ కానీ ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తామో అది రీపేయింగ్ కెపాసిటీ అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది. అండ్ మన ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా కంప్లీట్‌గా రిస్క్‌లో ఉండిపోద్దనమాట. సో అందుకని చెప్పేసి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క క్రెడిట్ వర్త్‌నెస్ అనేది ఎంత ఉంది? ఆ క్యాపబిలిటీ ఆఫ్ వాళ్ళకి ఎంత ఉందనేది మెయిన్‌గా చూసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ మనం మేజర్‌గా చూసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, క్రెడిట్ రేటింగ్స్ అసలు ఎలా ఇస్తున్నారు? ఈల్డ్ స్ప్రెడ్ ఎలా ఉంది? ఇండస్ట్రీ అండ్ సెక్టార్ అనాలిసిస్ ఎలా ఉంది? డైవర్సిఫికేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకేమైపోద్ది అంటే, ఆ స్పెసిఫిక్ కంపెనీ ఆర్ ఎవరైతే బాండ్ ఇష్యూయర్ ఉన్నారో వాళ్ళ యొక్క ట్రస్ట్ వర్తీ గాని, వాళ్ళు ఎంత అకౌంటబిలిటీ తీసుకోగలుగుతున్నారు? వాళ్ళ క్రెడిట్ వర్తీనెస్ ఎంతుంది? మన ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సేఫ్‌గా ఉందా? లేదా? ఇవన్నీ గూడా మనం తెలుసుకోవాలంటే, ఈ పర్టిక్యులర్ పాయింట్స్ అన్నీ గూడా మనం ఫాలో అయినప్పుడు మనకు చాలా క్లియర్‌గా అర్థమైపోద్ది.